ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటిస్తున్నట్లుగా సాధన కమిటీ కన్వీనర్ మల్లేష్ తెలిపారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 30న ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీలకు వినతులు విన్నట్లుగా తెలిపారు. ఆగస్టు 2న ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చాగోష్ఠి, 3, 4, 5వ తేదీల్లో సంతకాల సేకరణ, 12న యువజన గర్జన, 15న నిరాహార దీక్షలు, 24న చెలో హైదరాబాద్ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణానికి 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఒక జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సిసిఐ సాధన కమిటీగా. ఇదే క్రమంలో అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ మందికి 6000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభించేటటువంటి సిమెంట్ పరిశ్రమ ప్రారంభించమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిసిఐ సాధన కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిసిఐ సాధన కమిటీ గత 4 సంవత్సరాల నుంచి ఈ ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి యువజన నిర్వాసితుల కోసం, ఈ ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐని పునఃప్రారంభం చేయడమే అంతిమ పరిష్కారం అని చెప్పి నమ్మి అనేక దఫాలుగా పోరాటాలు నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మేము ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయాలు ఈ పాటికే మీ దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం. కేవలం 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ 100 సంవత్సరాలు నడవడానికి అవకాశం ఉంది అని చెప్పారు వాళ్ళే. 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 1500 కోట్ల రూపాయలు సిసిఐ సంస్థ సమకూర్చుకుంటుంది. అక్కడ కొత్త పరిశ్రమ నిర్మాణం చేసి మేము ప్రారంభిస్తామని చెప్పి సిసిఐ సిఎండి గారు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 250 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాలి, జీవో ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ముందుగా విద్యార్థి యువజనులతోని ఒక సమ్మేళనాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాము. 10వ తారీఖు ఆగస్టున నిర్వహిస్తాం. ఇది అట్లనే 2వ తారీఖు నాడు ఉద్యోగ ఉపాధ్యాయులందరితోని ఒక చర్చాగోష్ఠి నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. 15వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతాం. ఈ 15వ తారీఖు కన్నా ముందు 1,00,000 సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ, ఆన్లైన్లో సంతకాల సేకరణ చేసి అటు ప్రధానమంత్రికి ఇటు ముఖ్యమంత్రికి పంపించాలని చెప్పి అనుకున్నాం. విమానాశ్రయ నిర్మాణానికి 2000 కోట్ల రూపాయలు